విశాఖ ఎంవీపీ పోలీస్ స్టేషన్ పరిధిలో డిగ్రీ విద్యార్థి అనుమానాస్పద మృతి కలకలం రేపుతోంది. సాయితేజ చదువులో వెనుకబడి ఉన్నాడని కాలేజీ యాజమాన్యం కౌన్సిలింగ్ ఇచ్చింది. అనంతరం ఇంట్లోకి వెళ్లి సాయితేజ ఆత్మహత్య చేసుకున్నాడు. ఇక సాయితేజ మృతికి కాలేజీ లెక్చరర్ల లైంగిక వేధింపులే కారణమని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. మృతదేహాన్ని కేజీహెచ్కు తరలించారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, లక్ష్మీదుర్గ విశాఖలో ఎంవీపీ కాలనీలో ఉన్న సమత డిగ్రీ కాలేజీలో చదువుతున్న సాయి తేజకు అదేవిధంగా అదే కాలేజీలో వన్ ఆఫ్ ద హెచ్ఓడి మధ్య ఒక సంబంధం నడిచింది. ఇది చాలా కాలంగా వీళ్ళిద్దరి మధ్య ఒక సంబంధం నడిచింది. ఈ నేపథ్యంలోనే ఆమె తిరస్కరించడం కావచ్చు, లేదంటే కాలేజ్ యాజమాన్యానికి తెలిసి ఈ సాయి తేజ తల్లిదండ్రులు పిలిచి కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. ఈ వ్యవహారం ఎప్పుడైతే బయటపడిపోయిందని తెలిసి సాయి తేజ ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే ఈ ఆత్మహత్యకు మాత్రం ఆ కాలేజీకి ఎటువంటి సంబంధం లేదనే విధంగా కాలేజ్ యాజమాన్యం ముందు దీన్ని తప్పిపుచ్చే విధంగా అనేక ప్రయత్నాలు చేసినట్టు తెలుస్తుంది. దీనిపైన పోలీసులు కూడా మనం మాట్లాడడం జరిగింది. ఇటువంటి వ్యవహారంలో కాలేజ్ సిబ్బందికి సాయి తేజకి ఎటువంటి సంబంధం లేదు. సాయి తేజ మార్కులు ఏవైతే తక్కువ వస్తున్న నేపథ్యంలో, అదేవిధంగా కాలేజీకి వెళ్ళడం లేదనే ఒక నేపథ్యంలోనే ఆయన మందలించడం జరిగింది, కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. వాళ్ళ పేరెంట్స్ ని కూడా పిలిచిన తర్వాత వారు సంతకం పెట్టిన తర్వాతే ఈ వ్యవహారం అక్కడితో ముగించాం. అయితే ఈ వ్యవహారం ఎప్పుడైతే బయటపడిందో ఇది తెలుసుకుని సాయి తేజ ఇంట్లోకి వెళ్లి ఆత్మహత్య చేసుకున్నాడు అనేది పోలీసుల నుంచి ఒక వివరణ అనిపిస్తుంది. కానీ వాస్తవంగా మనం చూసుకున్నట్లయితే ఆ కాలేజ్ ఎవరైతే సిబ్బంది ఉన్నారో ఆ సిబ్బందికి సాయి తేజకి మధ్య చాలా కాలంగా వారిద్దరి మధ్య వ్యవహారం నడుస్తుంది. అదేవిధంగా వారి సంభాషణలు కూడా మనం చూసుకున్నట్లయితే ఇది కేవలం ఈ రోజు నిన్న వచ్చింది కాదు, గత కొంతకాలంగా, ఒక సంవత్సర కాలంగా కావచ్చు, 6 నెలల కాలంగా కావచ్చు, వీరిద్దరి మధ్య కూడా ఒక వ్యవహారం నడుస్తుంది. వీరిద్దరు మాట్లాడుకునే అటెండెన్స్ కావచ్చు, చదువులో వెనుకబాటు కావచ్చు, వీరిద్దరి మధ్య అటువంటి సంభాషణలు కూడా నడిచాయి. అదేవిధంగా తనకి ఏవైనా ప్రాబ్లం వస్తే తోటి సిబ్బందితో మీరు మాట్లాడండి మేడం అంటూ కూడా ఈ సాయి తేజ చాట్లు ఏవైతే ఇప్పుడు బయటపడ్డాయో ఈ వ్యవహారం ఇప్పుడు బయటపడింది. అయితే ఒక స్టూడెంట్ కి టీచర్ కి ఉండాల్సిన రిలేషన్ లేకుండా ఇది ఏ విధంగా పోతుంది అనేది కూడా ఒక విధంగా సమాజంపై ఇది ఒక బ్యాడ్ సెన్స్ వెళ్తుంది అనేది కూడా తోటి స్నేహితుల నుంచి, అదేవిధంగా అక్కడ ఉన్న మిత్రుల నుంచి కూడా వస్తుంది. కానీ ఈ వ్యవహారం స్నేహితులకు కూడా తెలిసింది, కానీ ఎప్పుడు కూడా వారు చెప్పినప్పుడు కూడా వినలేదు. ఇదే వ్యవహారం వారిద్దరి మధ్య కొనసాగించాలని చెప్తున్నారు. కానీ ఈ ఆత్మహత్య గల కారణాలు ఏంటనేది మాత్రం స్పష్టంగా బయటకు రావాలనేది కూడా తల్లిదండ్రులు చెప్తున్నారు. అదేవిధంగా తోటి స్నేహితులు కూడా వీరిద్దరి మధ్య వ్యవహారం నడిచింది. ఈ కోణంలోనే భయపడి ఈ వ్యవహారం ఎప్పుడైతే బయటకు వచ్చిందనే నేపథ్యంలోనే సాయి తేజ ఆత్మహత్య చేసుకున్నాడు అనేది వాస్తవం. ఇది బయట పెట్టాలంటూ కూడా ఆందోళన దిగారు. ప్రస్తుతం అయితే సాయి తేజ డెడ్ బాడీని పోస్ట్ మార్టం నిమిత్తం కేజీహెచ్కి తరలించారు. పోస్ట్ మార్టం అనంతరం ఈ వ్యవహారం బయటకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. పోలీసులు కూడా లోతైన దర్యాప్తు చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. లక్ష్మీదుర్గ. ఓకే, థ్యాంక్ యూ సతీష్. విద్యార్థులతో చెలగట్టమ్మా, విద్యార్థులతో చెలగట్టమ్మా, విద్యార్థులతో చెలగట్టమ్మా, విద్యార్థులతో చెలగట్టమ్మా, విద్యార్థులతో చెలగట్టమ్మా, విద్యార్థులతో చెలగట్టమ్మా, ఆత్మహత్య చెలగట్టమ్మా, విద్యార్థులతో చెలగట్టమ్మా.